That was another one of the fantastic AVs on Uttama Villain. ఓకే, ఇక వేదికపైకి ఆహ్వానించబోతున్నటువంటి ఈ వ్యక్తి నటనకి ఎలాగైతే కమల్ హాసన్ గారు పర్యాయపదమో పాటకి వారు పర్యాయపదం. వారు పాడినటువంటి పాట ప్రతి ఇమోషన్కి తగ్గట్టుగా మనకు ఒకటి గుర్తొచ్చేస్తుంది, ప్రతి సిచ్యువేషన్కి ఒక పాట మనకి గుర్తొస్తుంది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరని ఉత్సాహం, ఎనర్జీ. అందుకని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. భారతీయ భాషలు చేసుకున్న పుణ్యం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారికి బొకేని అందించవలసిందిగా ప్రొడ్యూస్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏం చేయాలి? మా తమ్ముడు చెప్తాడేమో అనుకుంటున్నాను. నేను మానిటర్ ఆన్ చేయించాను. కమల్ హాసన్ నేను ఇద్దరు వ్యక్తులను నేను ఎప్పుడు అనుకోలేదు. కమల్ హాసన్ నేను మీ ఇద్దరం ఒకటే. నన్ను అన్నయ్య అని పిలిచే చాలా కొద్దిమంది ఉన్నారు సినిమాకి సంబంధించిన వాళ్ళలో. నా తమ్ముడు ఒకడు. నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. తెలుగులో మరో చరిత్ర దగ్గర నుంచి మొదలెట్టి ఎన్ని సినిమాలు మధ్యలో కొంతమంది మాట్లాడుతూ, అమ్మాయి సుమ మాట్లాడుతూ అనువాదం అంటున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కాదు, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ఏ డబ్బింగ్ ఫిల్మ్, ఇట్స్ ఎ స్ట్రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఆల్సో. అనువాదం అనగానే మీరు ఎట్లా అనుకుంటున్నారేమో. తమ్ముడికి దాదాపు ఒక 120 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పుంటాను, తమిళ నుంచి తెలుగులోకి వచ్చిన సినిమాలకి. లాస్ట్ సినిమా దశావతారం, ఆ తర్వాత వచ్చిన విశ్వరూపం సినిమాకి తనే చెప్పాడు. దానికి కూడా నాకు ఫోన్లు చేసి కాంప్లిమెంట్ చేశారు, ఎంత బాగా చెప్పారండి అని. నేను కాదయ్యా, కమల్ హాసనే చెప్పాడు దాంట్లో. అంటే పాట పాడినా మాట మాట్లాడినా కూడా అసలు సంబంధం ఉండదు, అతని వాయిస్కి నా వాయిస్కి సంబంధమే ఉండదు. హీ హెస్ గోట్ సంథింగ్ వెరీ డిఫరెంట్, చాలా ప్రత్యేకమైన గాత్రం తంది. అయినా అది ఎలా అలవాటైపోయిందంటే మన్మథ లీల. నేను ఈ సందర్భంలో ఒక చిన్న కరెక్షన్ విశ్వం గారికి చెప్పాల్సింది. ఆయన చెప్పారు కదా, నేను ఫ్యాన్గా ఉన్నప్పుడు కమల్ హాసన్ క్రేన్ మీద ఎక్కి నుంచొని ఉంటే గంటల తరబడి బాలచంద్ర గారు డైరెక్ట్ చేస్తున్నారని. ఆయన అప్పటికే డైరెక్టర్ అయ్యారు, మేమిద్దరమే చూస్తున్నాము ఆ షాట్. ఆయన సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది, దాంట్లో నేను పాడుతున్నాను. మధ్యలో ఆయన బయటకు వచ్చి నన్ను పిలిచారు. నన్ను మణి అని పిలుస్తారు ఇంట్లో. మణి ఒకసారి రారా అన్నారు. వస్తే చూసావు కమల్ హాసన్ ఎండలో గొడుగు లేకుండా పైన నుంచొని ఉన్నారు, కింద ఆ ట్రక్ మీద బాలచంద్ర గారు ఉన్నారు, పిల్లలందరూ ఉంటారనమాట. పాటలో పిల్లలందరూ స్టాప్ బ్లాక్లో మాయమైపోయే షాట్. అవి ఏంటి ఇందులో ప్రత్యేకత ఉంది, ప్రతి యాక్టర్ చేస్తారు కదా అన్నాడు. నన్ను ఒకసారి ఇలా చూశారంటే నాకు షూటింగ్ ఎలా జరుగుతాయి అప్పుడు తెలియదు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం. టేక్ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రారా అన్నాడు. ఎంతసేపు అయింది? గంటం బాగైంది కదా. తను ఇంకా అక్కడే ఉన్నాడు, గొడుగు లేదు, ఏం లేదు. ఆయన దిగిరమ్మని చెప్పట్లేదు, తను దిగొస్తానని చెప్పట్లేదు, ఎండలో అలాగే నుంచున్నాడు. అదిరా ప్రొఫెషనలిజం అంటే, అదిరా గురుభక్తి అంటే. నేను సాక్షిపోతుంది దానికి. ఆ అన్నయ్య అప్పటికి నేను ఇంకా డైరెక్టర్ కాలేదు అన్నారు. నాకు ఇంకో సంతోషం ఏంటంటే తమ్ముడు నన్ను పిలిచి నువ్వు ఎందుకు నాతో సినిమా చేయకూడదని అడిగి సినిమా చేయించుకున్నాడు. కమల్ హాసన్ డేట్స్ ఇస్తే చాలని కాచు కూర్చున్న వాళ్ళందరూ ఉన్న సందర్భంలో ఒకానొక రోజున నన్ను పిలిచి 7 సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య సినిమా తీసి, విశ్వం గారితో నేను స్వాతి ముచ్చిన తర్వాత మన ముగ్గురం కలిసి ఎందుకు పని చేయకూడదు అన్నారు. నాకు ఎందుకు నేను ప్రొడ్యూసర్ని కావడం అని ఆలోచించాను, కానీ ఇది గొప్ప మహత్తరమైనటువంటి అవకాశం కదా, వదులుకోవడానికి ఇష్టం లేకుండా శుభ సంకల్పం, మీరు ఇంతకుముందు పాట కూడా చూశారు. శుభ సంకల్పంలో ఫస్ట్ టైం విశ్వం గారు నటుడిగా కూడా కనిపించారు. ఆయన ఎంతకు ఒప్పుకోకపోతే మేము అందరం కలిసి ఈవెన్ కమల్ చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి. సార్, ఎవరన్నా ఒక నటుడు ఓ మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ దొరికితే చాలా యాక్ట్ చేస్తారనుకుంటారు సార్. మీకు మంచి డైరెక్టర్ ఉన్నాడు, మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు, ఎందుకు సార్ మీరు యాక్ట్ చేయడం అన్నారు. ఆయనే డైరెక్టరు, నేను ప్రొడ్యూసరు. అండ్ ఇంకొక మాట కమల్ అన్నది, నేను ట్రాలీతో వస్తాను సార్, కావాలంటే నేను క్లాప్ కొడతాను, మీరు కెమెరా ముందర ఉంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అసిస్టెంట్స్ జాబ్, నేను చేస్తానండి అన్నారు. అలా చాలా కష్టపడి ఒప్పించి ఆయన యాక్ట్ చేశాడు. ఆ తర్వాత వందలాది సినిమాల్లో ఆయన తర్వాత యాక్ట్ చేయడం జరిగింది.
ఆ సినిమాకి కమల్ హాసన్ నాకు చేసినటువంటి సహకారాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను తమ్ముడు. యూ హ్యావ్ బీన్ వెరీ 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 స్పెషల్. యూ హ్యావ్ బీన్ వెరీ స్పెషల్ టు మీ, ఆల్వేస్ వెరీ స్పెషల్ టు మీ. నీకు నేను పాడిన పాటలు కానీ, నీకు నేను చెప్పిన డబ్బింగ్ కానీ, ఏదైనా సరే నువ్వు చాలా ప్రత్యేకం. ఈ సినిమా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో నేను ఊహించగలను. ఇప్పుడు బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు కూడా కెమెరా ముందు వాళ్ళు పిలిచి నన్ను అడిగితే, నేను ఈ సినిమాకి పని చేయలేదండి, నాకు తెలియదు సినిమా గురించి అన్నాను. మీరు పని చేయకపోతే ఏంటి, మీ తమ్ముడు సినిమా కదా అంటే, నేను మాట్లాడడం మొదలెడితే ఆపలేనేమో అని భయం వేసింది నాకు. ఇద్దరు సినిమాల గురించి మాత్రం నన్ను ఎవరన్నా అభిప్రాయం అడిగితే నేను చెప్పను. ఒకటి కమల్ హాసన్, ఒకటి విశ్వనాథ్ గారు. నాకు వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. అలాంటప్పుడు నేను ఏం అభిప్రాయం చెప్పను. కమల్ ఎట్లాంటి సినిమా చేసినా నాకు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎవరన్నా కనపడి అంటే ఫర్ మీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, నాకు చాలా బాగుందండి అంటాను. అలాగే విశ్వం గారి సినిమాలు కూడా నాకు అలా అనిపిస్తాయి. అవి కమర్షియల్గా సక్సెస్ అవుతాయా లేదా అని జనాల్లోకి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. డబ్బు ఒక్కదాన్నే కొలబద్దగా పెట్టి మనం సినిమా స్థాయిని మాత్రం ఊహించలేం, చాలా తప్పు. ఒక్క విషయంగానే చెప్పగలను నేను, భారతదేశ చరిత్రలోనే కమల్ హాసన్ చేసినటువంటి విన్నాణాలు, వింతలు, విడ్డూరాలు, చెయ్యబోయేవి కూడా మిగతా ఎవరు కూడా చేయలేరు. న భూతో న భవిష్యతి. నాకు ఆప్తులైనటువంటి తెలుగులో ఉన్న చాలామంది హీరోలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏదైనా మాట్లాడి, మాకు తెలుసులే నీకు కమల్ అంటే ఇష్టం. ఏమన్నా నాకు కమల్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని నేను ఇమీడియట్గా అడిగేవాడిని. ఒక నటుడు నాతో చెప్పిన మాట గుర్తుంది. సినిమా చూశాక కమల్ సినిమా మనం ఎందుకు ఇలా చేయకూడదు, మనం కూడా చేయాలి ఇలాంటి సినిమా అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయి పడుకున్నాక పొద్దున్నే నిద్ర లేచి చూశాక అతనే మనం మన సినిమాలు చేస్తాం, అతను ఆ సినిమాలే చేయని, అదే బెటర్ అన్నారు. అలా అతను వదిలేసినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడాను. కమల్ ఈజ్ ఒక పర్సనాలిటీ అని చెప్పడానికి లేదు, అందరూ రకరకాలుగా చెప్పారు. అతనికి తెలియని విద్య లేదు. అతను అద్భుతంగా పాడతాడు, అతను అద్భుతంగా మృదంగం వాయించగలడు, అద్భుతంగా నృత్యం చేయగలడు, అద్భుతంగా దర్శకత్వం చేయగలడు, అద్భుతంగా కెమెరా వీల్ చేయగలడు, అద్భుతంగా కోప్పడగలడు, అద్భుతంగా ముద్దు చేయగలడు, ఏదైనా చేయగలడు కమల్ హాసన్. ఈ సచ్ ఏ ఎంటిటీ. తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా, భారతదేశం మాత్రమే కాకుండా, ప్రపంచంలో ఉన్న కళాకారుల కులం అంతా కూడా చాలా గర్వపడాల్సినటువంటి వ్యక్తి వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్. అతను మన తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో, హిందీ సినిమాల్లో చూస్తున్నాను తప్పించి కన్నడ నాకు ఎప్పుడు ఆపాలో తెలుసు. ప్లీజ్, నేను ప్రతిసారి ఫంక్షన్కి వచ్చి మాట్లాడేవాడిని కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దయచేసి వినాలి ప్లీజ్. అతను చాలా రోజుల తర్వాత ఇక్కడ వచ్చి ఫంక్షన్ చేస్తున్నారు, మన సంస్కారం అతనికి తెలియజేయాలి. కమల్ హాసన్ తమిళనాడులో ఫంక్షన్ చేస్తుంటే అతని ఫ్యాన్స్ ఉన్నా కూడా ఒక్కరు కేరింతలు వేస్తే హీ విల్ సే జస్ట్ షో హిస్ ఫింగర్ లైక్ దిస్. ఒక్కరు కూడా మాట్లాడరు. కమల్ హాసన్ మాట్లాడడానికి నేను ముందర ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది దానికి ఒక చిన్న పీఠిక ఉందన్నమాట. అతను రావాలి స్టేజ్ మీదకి, దానికి కనెక్ట్ చేయడానికే. కాబట్టి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాదులో తెలుగు వాళ్ళ ముందర తెలుగు సినిమా గురించి, ఆయన సినిమా గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మన సంస్కారాన్ని ఆయనకి తెలియజేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. సో ఈ సందర్భంలో ఇంతకంటే నేను కమల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇట్ బికమ్స్ ఏ మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ. అతని కోసం పాటలు పాడి నేను గొంతు పోగొట్టుకున్నాను. ఐ హ్యాడ్ ఎ నాడ్యూల్. ఇంతకుముందు మీరు చూశారు కదా నచ్చిన ఫుడ్ పాట. ఐ స్టిల్ రిమెంబర్ కమల్ హాసన్ ఒక క్యాసెట్ తెచ్చి ఇచ్చాడు రికార్డింగ్ థియేటర్లో. నేను పాట పాడబోతుంటే ఆయన మాట్లాడిన డైలాగ్స్ ఇచ్చి, అన్నయ్య నేను ఇలా మాట్లాడాను, వీలైతే దీనికి దగ్గరగా మీరు పాడండి అని ఇచ్చాడు. వెయిట్ చేయని కూడా లేదు, వెళ్ళిపోయాడు. నేను అలాగే పాడడానికి ప్రయత్నించాను, నా గొంతు పోయింది. ఐ హ్యాడ్ ఎ నాడ్యూల్ లేటర్. అతను సినిమా అంతా అలా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడో నాకు తెలియదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్స్ అన్నీ కూడా నేను కమల్ హాసన్ సినిమాల్లోనే చేయడానికి నాకు అవకాశాలు దొరికాయి. చాలా సినిమాల్లో అతను భామని సత్యభామని చేసినప్పుడు ఆ సినిమా నేనే రైట్స్ కొనుక్కొని తెలుగులో డబ్ చేయడం జరిగింది. అతనికి డబ్బింగ్ చెప్పే అవకాశం దొరికింది. చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. ఐ కెన్ నెవర్ కమ్ క్లోజర్ టు కమల్ హాసన్ ఇన్ ఎనీ ఆఫ్ ది స్టాండర్డ్స్ హీ హ్యాస్ సెట్ అప్. I can never, maybe I'm a better singer than him, that much I can say. But as an actor, but as a person, as a director, I can never ever be closer to you, Kamal. I feel very proud about that, very proud about that. ఒకసారి వేదిక మీదకి వస్తే మాకు చాలా సంతోషం వేస్తుంది. Give him a big round of applause, ladies and gentlemen.